రిలీజ్ ఉంటుంది. ఇదేమో ఇక్కడ కథ. ఇప్పుడు దివాళీ వస్తుంది కదా, రాజస్థాన్లోనేమో 20,000 కిలోల అడల్టరేటెడ్ స్వీట్స్ దొరికినాయి అంట. కాబట్టి మీరు ఏం చేయరంటే ఈ దివాళీకి ముందు కొనుక్కునేటప్పుడే ఒక 2-3 స్వీట్లు మీకు నచ్చిన ఏమన్నా శాంపుల్ తెచ్చుకోరు దుకాణం నుంచి, వాటిని ఎట్లా టేస్ట్ చేయాలనో నేను చెప్తా. ముందు దూద్ పేడ అంటే ఇప్పుడు కోవాతో చేస్తారు కదా, అట్లా కోవాతో చేసిన వేరే స్వీట్స్ ఏమైనా తెచ్చుకున్నా కూడా మీరు దాన్ని ఫస్ట్ కొంచెం హాట్ వాటర్లో వేసి కలిపి, తర్వాత అయోడిన్ లిక్విడ్ దొరుకుతుంది మీకు, అది ఒక 2-3 చుక్కలు వేసి ఆగిరనుకో, ఫ్రెష్ది ప్యూర్ది అయితే కలర్ లో ఎటువంటి మార్పు ఉండదు. అదే ఒకవేళ అడల్టరేటెడ్ అంటే ఏదైనా స్టార్చ్ గానీ అలాంటివి ఏదైనా కలిపి తయారు చేసినట్టయితే బ్లూ కలర్ లకు మారిపోతుందంట. ఇంకొక సింపుల్ విషయం ఏంటంటే ఇట్లా కోవాతో తయారైన స్వీట్స్ ఏవైనా తీసుకొని చేయితో అట్లా నలిపినా లేకపోతే ఇట్లా నలిపినా గానీ ఇట్లా గ్రెయిన్స్ లాగా విడిపోయి గ్రీసీ టెక్స్చర్ ఉండి స్మెల్ కమ్మగా, కోవా స్మెల్ ఎట్లా వస్తుంది అట్లా కమ్మటి స్మెల్ వచ్చింది అనుకో, అది మంచిదే. అట్లా కాకుండా ఇంకేదైనా తేడా ఉంటే మాత్రం చూసుకోండి. మీరు ఏ స్వీట్ కొన్నా కానీ ఈ రోజులలో చాలా కామన్ గా అనిపించేది పైన